My friends, today we find a good thing from the Lord. నా స్నేహితులారా, నేటి దినమున దేవుని యొద్ద నుంచి మేలైనది కనుగొనుచు ఉన్నాము. He has come to give it to us right now. ఆయన ఇప్పుడే మనకు అనుగ్రహించడానికి వచ్చి ఉన్నారు. As you search the word of God, we can find it in John 20:29. మీరు దేవుని యొక్క వాక్యమును వెదకుచూ ఉండగా యోహాను సువార్త 20:29లో దీనిని కనుగొనవచ్చును. Blessed are those who have not seen and yet have believed. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. Jesus says this to his disciple Thomas. యేసు ఈ సంగతిని తన శిష్యుడైన తోమాతో ఈ రీతిగా సెలవిచ్చారు. Thomas, you are asking to touch my wounds so that you would believe. తోమా, నీవైతే నమ్మడం కోసమై నా గాయములను తాకవలనని కోరుచూ ఉన్నావు. But blessed are those who haven't seen me yet have believed. కానీ నన్ను చూడకపోయినను నా యందు విశ్వాసముంచి ఉన్నవారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. We are also in that same place. మనము కూడా అటువంటి స్థానములోనే ఉండియున్నాము. It is faith which has made us believe in the Lord Jesus. ప్రభువైన యేసునందు మనం విశ్వాసముంచుటకు కారణం మన యొక్క విశ్వాసమే. Even though you may not have seen him, మీరు ఆయనను చూచి ఉండకపోయినప్పటికీ you've clung on to Jesus. మీరు యేసును అంటి పెట్టుకుని ఉన్నారు. You've trusted him with your life. మీ జీవంతో ఆయన మీరు నమ్మారు. The Lord is so pleased with you. ప్రభు మిమ్మును బట్టి ఎంతగానో ఆనందిస్తున్నారు. He is amazed about you. ఆయన మిమ్మును బట్టి నిర్ఘాంతపోతున్నారు. Amazed at your faith. మీ విశ్వాసాన్ని చూసి My ఆశ్చర్యపడుతున్నారు. son has not seen me. My daughter has not seen me, yet she believes in me. నా కుమారుడు నన్ను చూచి ఉండలేదు, నా కుమార్తె నన్ను చూచి ఉండలేదు, అయినప్పటికీ నా యందు నమ్మిక ఉంచి ఉన్నారు. Today you have come to the Lord Jesus with that faith. ఈ రోజున అట్టి విశ్వాసము చేత మీరు ప్రభువైన యేసుక్రీస్తునొద్దకు వచ్చి ఉన్నారు. There was a woman who said this. ఈ మాట ఒక స్త్రీ ఈ రీతిగా తెలియచేశారు. She came to the Jesus Calls Prayer Tower after 10 years of not having a child in her marriage. తన యొక్క వివాహములో 10 సంవత్సరాల పాటు బిడ్డలు కలగకపోతే ఆమె యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి వచ్చారు. The doctor said there's no way to conceive. వైద్యులైతే గర్భము దాల్చడానికి అవకాశమే లేదని చెప్పారు. Medically it's impossible. వైద్యపరంగా అది అసాధ్యమని చెప్పారు. People advised her husband to let her go and marry some other woman. ప్రజలైతే ఆమె యొక్క భర్త గారికి మరి ఒక స్త్రీని వివాహం చేసుకోమని సలహా చెప్పేశారు. Only then you'll have a child. అప్పుడు మాత్రమే మీకు బిడ్డలు జన్మిస్తారు అని చెప్పి ఉన్నారు. But her husband believed and said, no, God has given me to you. కానీ ఆ యొక్క భర్త అయితే దేవుడే నిన్ను నాకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు. He will do a miracle for us. ఆయన మన కోసం అద్భుతాన్ని జరిగిస్తారు. He will do a miracle for us. ఆయన మన కోసం అద్భుతాన్ని జరిగిస్తారు. It's amazing, that belief from God. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ యొక్క విశ్వాసం మహాద్భుతమైనది. When they came and prayed at the Jesus Calls Prayer Tower, వారు యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురమునకు వెళ్ళి అక్కడ వారు ప్రార్థన చేసుకున్నారు. the intercessor prayed and said, go, God will give you a child. ప్రార్థనా విజ్ఞాపనకర్తలైన వారు మీరు వెళ్ళండి, దేవుడు మీకు బిడ్డలు ఇస్తాడని చెప్పి ఉన్నారు. That month they conceived. ఆ నెలలోనే వారు గర్భము దాల్చారు. A beautiful baby boy was born. సౌందర్యవంతమైన మగ శిశువుకు జన్మనిచ్చారు. They were so surprised and praising God. వారు ఎంతగానో ఆశ్చర్యచకితులవుతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. Yes, అవునండి, you have not seen him, yet you believe. మీరు ఆయనను చూడలేదు, ఆయనను విశ్వాసముంచి ఉన్నారు. Today you will see his miracle. ఈ రోజున మీరు ఆయన అద్భుతమును చూచెదరు. The Lord lives with us through his Holy Spirit. ప్రభు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనలో నివాసము చేయువాడై ఉన్నారు. You will experience him. మీరు ఆయనను అనుభూతి చెందెదరు. Loving Lord Jesus, ప్రియమైన ప్రభువా యేసయ్యా, come and live within our hearts, Lord. వచ్చి మా హృదయముల లోపల మీరు నివాసము చేయండి. Even though we do not see you, మేము నిన్ను చూడకపోయినప్పటికీ you have given us your spirit. మీరు మాకు మీ ఆత్మను అనుగ్రహించి ఉన్నారు. Live in our hearts, Lord. మా హృదయములలో నివాసము చేయండి. Help us experience your great love and joy. మా ఎడల మీరు కలిగిన గొప్ప ప్రేమను సంతోషమును మేము అనుభూతి చెందుటకు సహాయం చేయండి. Thank you for filling us. మమ్మల్ని నింపుచున్నందుకే మీకు వందనములు. Look at the faith with which your children are crying out to you. ఎటువంటి విశ్వాసంతో మీ బిడ్డలకు మీరు మొరపెడుచూ ఉండి ఉన్నారో చూడండి ప్రభువా. Answer them. వారికి జవాబు ఇవ్వండి. Perform a miracle right now in their body. ఇప్పుడే వారి దేహముల అద్భుత కార్యమును మీరు జరిగించండి. Give them also a child, Lord. వారికి కూడా బిడ్డను అనుగ్రహించండి ప్రభువా. Bless their teaching
service. వారి యొక్క బోధనా సేవలను మీరు ఆశీర్వదించండి. Let them become a mighty teacher. వారు శక్తివంతమైన అధ్యాపకులు కావాలి. Give them that promotion they're waiting for. వారు వేచి ఉన్న పదోన్నతిని వారికి అనుగ్రహించండి. Lord, give them the money for the fees to be paid. ఫీజులు చెల్లించడానికి తగినంత ధనమును వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. For their medical bill to be paid. వారి వైద్యపు ఖర్చులు చెల్లించడానికి. Thank you, Lord, for you doing a miracle for your children who trust in you. ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచిన మీ బిడ్డల కోసం అద్భుతములు మీరు చేయుచున్నందుకు వందనములు. Thank you for uniting their husband and wife relationship. వారి భార్య భర్తల బాంధవ్యాన్ని మీరు ఐక్యపరచుచు ఉండి ఉన్నందుకై మీకు వందనములు. Because they have believed in you, though they have not seen you. ఎందుకనగా వారు మిమ్మును చూడకపోయినప్పటికీ మీ యందే విశ్వాసముంచి ఉన్నారు. Honoring them with your loving miracle, Lord. మీ ప్రియమైన మహాద్భుత కార్యముతో వారిని మీరు ఘనపరచండి. In Jesus' name we receive it. యేసు నామములో మేము స్వీకరిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you, my friend. నా స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి.